ఈ వీడియోలోనైతే చిల్లీ ఎగ్ ఎలా ఇంట్లో ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ ఇలా బాయిల్ చేసేసుకొని, దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని, కార్న్ ఫ్లోర్ అలానే బియ్యపు పిండి కూడా వేసేసుకొని, ఎగ్ ఒకటి పగలగొట్టి ఈ కోటింగ్ అంతటికి వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసేసాను. సో, మీరైతే వాటర్ అసలు వేయకండి. వేయడం వల్ల పలుచగా అయిపోతది బాగాను. సో, చూసారా నాకు పలుచగా అయిపోయిందనమాట. సో, ఇలా ఏసిన తర్వాత ఆయిల్ పక్కన పెట్టుకొని వేడి అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. ఆనియన్ కూడా అలాగే క్యూబ్స్‌లా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయ మాత్రం చిన్నగా సన్నంగా కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా సన్నంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి వెనిగర్ ఒకటి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కచప్ వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆ ముక్కలుంటాయి కదా! మనం ఇందాక ఎగ్ ముక్కలు ఫ్రై చేసామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. హై ఫ్లేమ్‌లో చేయండి. జస్ట్ 2 మినిట్స్‌లో మంచి స్నాక్ ఐటెమ్ రెడీ అయిపోతుంది. అంతే బాయ్.